ప్రొద్దుటూరు పరిధిలోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్ అలాగే 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వేర్వేరు దొంగతనాల కేసుల్లో ఇద్దరిని అరెస్ట్ చేసి మీడియా ముందు హాజరుపరిచారు. గురువారం సాయంత్రం స్థానిక డీఎస్పీ కార్యాలయం నందు డీఎస్పీ పి భావన పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. గతంలో ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి నందు షేక్ దారుబయ్య, మహబూబ్ షరీఫ్ అలాగే పోలంకి మహేష్లకు చెందిన బంగారు దుకాణాల్లో దొంగతనం జరగా 1వ పట్టణ పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ 277/2025, 322/2025 రెండు కేసులు నమోదు చేశామని, ఈ కేసుకు సంబంధించి కడప చిన్న చౌకు చెందిన 37 సంవత్సరాల రాగా హరీష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు, అతని వద్ద నుండి 20 లక్షల విలువ చేసే 181 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే గతంలో జరిగిన ఒక దొంగతనం కేసుకు సంబంధించి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ నందు బాధితుని ఫిర్యాదుతో ప్రొద్దుటూరు ఇస్లాంపేటకు చెందిన షేక్ మౌలాలిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 30 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పత్రికాముఖంగా తెలిపారు. ఇందుకు సంబంధించి కేసును త్వరితగతిన ఛేదించిన సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. సో దీంట్లోని అక్యూజ్డ్ మౌలాలి అని చెప్పేసి 1 టౌన్ లిమిట్స్ ఇక్కడ ఉంటున్నారు అండ్ ఇతని మీద ప్రీవియస్లీ 5 కేసెస్ కూడా ఉన్నాయి. సో మనం మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి ఈరోజు రిమాండ్ కూడా ఇప్పించడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇతని మీద సస్పెక్ట్ షీట్ లేకపోవడము అండ్ ఇప్పుడు మనం సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి ఇతని మూమెంట్స్ ఇంకా క్లియర్గా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాము. అండ్ ఆల్సో సజెషన్ టు ఆల్ ద ఎవరైతే ఉన్నారో ప్రొద్దుటూరు పబ్లిక్ కానీ అండ్ ఎవ్రీవన్, ఎవరైనా ఓల్డ్ లేడీస్ ఉంటే అక్కడ సీసీ క్యామ్ ఫుటేజెస్ కానీ లేదా సీసీ క్యామ్స్ కానీ నియర్ బై ఉన్నవి మీ ఎవరైతే ఉన్నారో దూర బంధువులు కానీ ఎవరికైనా లేదా మా కమాండ్ కంట్రోల్కి కానీ మీరు ఇవ్వచ్చు. సో మేము కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటాము. అండ్ ఆల్సో ఎనీ ఇష్యూస్ ఉన్నా కూడా డైల్ 100 డైల్ 112కి మా బ్లూ కోల్స్ 3.5 to 4 minutes రికార్డ్ టైంలోని వచ్చి విల్ హెల్ప్ యూ. సో దీనివల్ల ఇది అరౌండ్ మనకి సమ్ తులాస్ ఆఫ్ గోల్డ్ అతను తీసుకొని వెళ్ళడం జరిగింది, 3 తులాస్, అండ్ ఎంటైర్ ఆన్ ప్రాపర్టీ ఆన్ సైట్ రికవర్ కూడా చేశాము. సో థ్యాంక్ యూ సో మచ్.